విద్యార్థులకు నమస్కారం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము భాగం 4 సమాజం, సముదాయం, సంస్థ, సంఘం అనేటువంటి విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమాజ శాస్త్రంలో సమాజం, సముదాయం, సంఘం, సంస్థ అనే ఒక భావనలన్నీ కూడా అత్యంత ప్రాధాన్యమైనవి. ఎందుకంటే సమాజ శాస్త్రం అంటేనే ఈ పదాలపైనే, పదజాలంపైనే, ఈ భావనలపైనే ఆధారపడి ఉంటుంది. కనుక ఈ యొక్క సమాజం, సముదాయం, సంఘం, సంస్థ అంటే కీలకమైనటువంటి అంశాలు ఈ సమాజ శాస్త్రంలో ఉంటాయి. సో అందుకు ఇవి అత్యంత ప్రాధాన్యమైనవి అని మనము గుర్తించాలి. అయితే ఇవి మానవ సంబంధాలు, మరి సామాజిక నిర్మాణం అయితేనేమి, అలాగే సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడంలో కీలకంగా సహాయపడతాయి. అయితే సమాజం అనేది అది సొసైటీ. అయితే సమాజం అనేది ఒకటి పరస్పర సంబంధాలు కలిగిన ఒక వ్యక్తుల సమూహం. అయితే ఇది మానవుల మధ్య ఉన్న సామాజిక సంబంధాల గురించి ఒక వలయంగా, నిలయంగా భావించబడ్డది. ఇది కుటుంబం, మతం, విద్య, ఆర్థిక వ్యవస్థ లాంటి సంస్థలు సమాజంలో భాగస్థులుగా ఉంటాయి. సమాజం వ్యక్తుల ప్రవర్తనను నియంత్రిస్తూ సామాజిక క్రమాన్ని కొనసాగిస్తుంది మిత్రులారా. అయితే ఈ సమాజ లక్షణాలు అంటే ఏమిటి గనుక మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇందులో పరస్పర సంబంధాలు ఉంటాయి. అందులో సహకారం మరియు పరస్పర ఆధారితత్వం కూడా ఉంటుంది. ఇది సామాజిక నియమాలు ఉంటాయి. అలాగే నిరంతర మార్పు ఉంటుంది. ఇది సమాజం అనేది కేవలం ఒక పుట్టుకతోని అలాగే ఉండదు. అది నిత్యం మారుతూ ఉంటుంది. మనం నివసిస్తున్న సమాజం కూడా ఈ రోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఇంకోలాగా ఉంటుంది. మనం కూడా మారుతూ ఉంటాం. మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనము మారుతుంటాం, మన ఆలోచనలు మారుతుంటాయి. మనతో ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక సంస్థలు కూడా మారుతూ ఉంటాయి. ఇది సమాజంలో వచ్చేటువంటి మార్పులు సహజం. ఇది మార్పులు ఉండవని అనుకోదు. మార్పులు ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మానవులమైన మనము నిరంతరం మార్పుకై అన్వేషిస్తూ ఉంటాం. మన ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఆ ఆలోచనలు అనేటివి మనము మరి జంతువులుగా మనం గుర్తించాలి. ఎందుకంటే విర్ ఆల్ సోషల్ అనిమల్స్. సో అలాగా మనము నిత్యం మన ఆలోచనలు మారితే కనుక ఈ యొక్క సమాజంలో ఒక నిరంతర మార్పు అనేది ఒక గొప్ప సమాజ లక్షణంగా మనము భావించాలి మిత్రులారా. అదేవిధంగా ఇక సముదాయం అంటే కమ్యూనిటీ, ఆ విషయానికి వస్తే ఇది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసిస్తూ సామాన్య జీవన విధానం మరియు భావనలను పంచుకునే ఒక వ్యక్తుల మరి సమూహాన్ని సముదాయం అని అంటాం. ఇది ముఖ్యంగా గ్రామం అయితేనేమి, పట్టణం అయితేనేమి, గిరిజన సమూహం అయితేనేమి, ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇవన్నీ కూడా మనం ఊర్లలో చూస్తాం. ఒక ఊరు అనేది అది ఒక సముదాయం, ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఏముంటుంది? ఆ ఊరిలో ఒక మంచి భావన ఉంటది. అరే మనమంతా ఒకటి అన్న ఒక భావన ఉంటది. అంటే ఒకరికి కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ పంచుకుంటారు. సో అది ఒక సముదాయంలో ఉంటుంది అన్నమాట. అంటే సముదాయంలో ఎలా ఉంటుంది అంటే ఒక సముదాయంలో అందరూ కూడా ఇదంతా ఒక కుటుంబంగా భావిస్తారు. అందుకే మనం ఊర్లలో ఆ ఒక భావనను మనం చూస్తాం. అలాగే మనము గిరిజనుల్లో కూడా మరి ఆ భావనను మనము స్పష్టంగా మనకు కనబడుతుంది మిత్రులారా. అయితే దీనికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే ముఖ్యంగా ఇది నిర్దిష్ట ఒక భౌగోళిక ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తారు. ఒక ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. సో అలాగే ఒక సామూహిక భావన ఉంటుంది. అంటే ఒక వి ఫీలింగ్ అంటారు. అంటే మనమంతా ఒకటే, ఒకరికి కష్టం వచ్చినా అందరూ పంచుకునేది ఒక భావనని, ఒక సామూహిక భావన మనకు ఈ సముదాయంలో ఉంటుంది మిత్రులారా. అలాగే ఒక సాధారణ జీవన విధానం. ఇదేదో వీళ్ళు పాకులాడుతూ ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో అలజడిలో ఉండి రోజుకొకటి అన్నట్టుగా ఉండదు. అంటే వాళ్ళ జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. అందుకే మనం గమనిస్తే ముఖ్యంగా ఊర్లలో వాళ్ళకు జీవన విధానం అనేది ఒక అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైన ఉంటే వాళ్ళకు కల్చర్ అనేది ఒక తరతరాలుగా అలాగే ఉంటుంది. పెద్ద పెను మార్పులు ఏముండవు. అలాగే గిరిజనుల
ఉన్నటువంటి ఒక సముదాయంలో కూడా చూస్తే వాళ్ళ యొక్క జీవన విధానం కూడా అలాగే ఉంటది. వాళ్ళు ముఖ్యంగా సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళు ఉంటున్నటువంటి ఒక సామాజిక విధానానికి ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు జనరల్ గా వాళ్ళు సాధారణంగా చూస్తే వాళ్ళు మార్పులకు ఎక్కువగా పోరు. అంటే ఆ ఒక సముదాయాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒక తరం నుండి ఇంకొక తరంకి వాళ్ళు అలాగా మరి పాస్ చేస్తూ ఉంటారు. సో అలాగే వీళ్ళందరి మధ్యన ఒక ఒక సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సో అది ప్రధానం అనమాట. ఇది సముదాయం అనేది ఒక సన్నిహిత సంబంధాలు అనేది ప్రధాన లక్షణం. వాళ్ళందరూ ఒకటిగా ఉంటారు, ఒకటిగా జీవిస్తారు, ఒక ఐక్యమత్యంతో మరి ఉంటారనే విషయం ఈ యొక్క సముదాయం అనే ఒక విషయం ద్వారా మనకు తెలుస్తుంది మిత్రులారా. అలాగే ఇంకొక విషయానికి వస్తే సంఘం. దీనిని మనం ఇంగ్లీష్ లో అసోసియేషన్ అని అంటాం. అయితే ఇది ఒక నిర్దిష్ట మరి లక్ష్యం సాధించడానికి వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పరచుకునే ఒక సమూహాన్ని ఆ సంఘాన్ని ఏమంటామంటే ఒక సంఘం, అంటే ఒక అసోసియేషన్. ఉదాహరణకు ఒక విద్యార్థి సంఘం కావచ్చు, ఒక కార్మిక సంఘం కావచ్చు, ఒక యువజన సంఘం కావచ్చు. అలాగే రకరకాల సంఘాలు మనం చూస్తూ ఉంటాం మనం సమాజంలో. ఈ సంఘాలన్నీ కూడా ఎందుకు ఏర్పడతాయి అంటే వాళ్ళందరూ ఒక దగ్గర ఫస్ట్ వీళ్ళందరూ కలుస్తారు. కలిసి వాళ్ళకు సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యని ఏ విధంగా చేయాలి అని చేయడానికి ఒక గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయిన తర్వాత ఒక సంఘంగా ఏర్పడి దానికి నియమాలను వాళ్ళు సూచించుకొని ఆ ఒక వాళ్ళ యొక్క గోల్ ఏంటి, దానికోసం వాళ్ళు ప్రయత్నం నిత్యం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం కార్మిక సంఘాలు చూస్తూ ఉంటాం. ఒక ఫ్యాక్టరీలలో కార్మిక సంఘాలు ఏర్పడి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. సో ఆ రకంగా సంఘం అనేది ఎప్పుడు కూడా ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సాధన, ఒక మార్గం, దానినే సంఘం అని మనం అంటున్నాం. అలాగే ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి. మన యూనివర్సిటీలు అంటేనే మనకు విద్యార్థులారా మీకు తెలుసు, విద్యార్థుల సమస్యలు వస్తే ఒక విద్యార్థుల సంఘాలు కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఒక సంఘం అనేది కావాలి. ఆ సంఘము ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక గొప్ప సాధనంగా, ఒక మార్గంగా ఈ యొక్క సంఘం అనేది వాళ్ళకు పనికొస్తుంది. కనుక సంఘం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప సాధనం అని మనం గుర్తించాలి మిత్రులారా. అందులో ముఖ్యంగా ఈ లక్షణాల గురించి మాట్లాడాల్సి వస్తే సంఘం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. ఒకటి, నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. అలాగే స్వచ్ఛంద సభ్యత్వం ఉండాలి. అలాగే నియమ నిబంధనలు ఉంటాయి. అదేదో సంఘంలో దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. సంఘము ఒక సూచిస్తుంది, ఇది నియమము, ఇది నిబంధన అనేది ఉంటుంది. ఆ నియమము నిబంధనలకు అనుగుణంగా దాంట్లో ఉండాలి వ్యక్తులందరూ కూడా. అలాగే ఒక అధికారిక నిర్మాణం ఉంటుంది. ఈ సంఘం అనేది ఊరికే గ్రూపే ఉట్టిగా ఫామ్ అయితే కాదు కదా. దాంట్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఒక కల్చరల్ సెక్రటరీ ఉంటాడు, ఒక ట్రెజరర్ ఉంటాడు. సో అలాగే ఒక బాడీ అనేది ఉంటది. అది అధికారిక నిర్మాణం. ఈ అధికారిక నిర్మాణం ఏర్పడ్డ తర్వాత ఇది జనరల్ గా ఓటింగ్ ద్వారా ఏర్పడుతుంది. ఎన్నుకుంటారు వీళ్ళని. ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఎన్నుకొనబడతారో వాళ్ళు కొన్ని నిర్ణయాలు మరి ఈ యొక్క సంఘం కొరకై మరి తీసుకుంటారు. ఆ ఒక సంఘం కొరకై తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మరి ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని దానికోసం మరి పనిచేస్తారు అన్నమాట. సో ఆ విధంగా సంఘం అనేది ఒక గొప్ప లక్షణ, ఒక గొప్ప సాధనం అని మనం సమాజంలో గుర్తించాలి మిత్రులారా. అలాగే మనకు ఇంకొక అంశం ఏమిటి అంటే సంస్థ. దీనిని మనము ఇంగ్లీష్ లో ఇన్స్టిట్యూషన్ అని అంటాం. ఇది ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ అంటే ఏమిటి? సంస్థ అంటే ఏంటి అంటే సమాజ అవసరాలను తీర్చడానికి ఏర్పడిన ఒక స్థిరమైన సామాజిక వ్యవస్థనే మనం సంస్థ అంటాం. ఆ ఒక కుటుంబము, మతము, విద్య, వివాహము, ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి అన్ని కూడా మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క సంస్థలనే మనము ఇన్స్టిట్యూషన్. దీనికి కొన్ని నీతి నియమాలు ఉంటాయి. దీన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు. దీన్ని స్థిరంగా ఉండేటువంటి ఒక సంస్థలుగా మనము సంస్థలుగా దీన్ని గుర్తించాలి.
అయితే ఈ సంస్థకు ఉండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, దీనికి స్థిరమైన నియమాలు ఉంటాయి. దీనికి మరి సామాజిక నియంత్రణ కూడా ఉంటుంది. అలాగే సమాజ అవసరాల పరిపూరణ చేసే విధంగా మరి ఈ యొక్క సంస్థలు పనిచేస్తాయి. అలాగే ఒక నిరంతర వ్యవస్థగా ఇది ఉంటాయి మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక విద్యా సంస్థలే కనుక చూస్తే, ఒక యూనివర్సిటీస్ కనుక మనం ఆలోచన చేస్తే, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు అనేటివి ఒక సంస్థల్లో ఒక భాగమే. ఎందుకు అంటే అవి కూడా ఒక విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చడానికి పుట్టినటువంటి ఒక సంస్థ. అందుకే దానిని మనం సంస్థ అంటాం. విద్య అనేది ఒక సంస్థ. ఎందుకు అంటే ఒక అవసరాలను తీర్చడానికి ఒక ఏర్పడిన ఒక స్థిరమైన సామాజిక వ్యవస్థ, అదే ఒక సంస్థ. కావున విద్యార్థులారా, ఈ యొక్క మరి సమాజం అయితేనేమి, సముదాయం అయితేనేమి, సంఘం అయితేనేమి, ఒక సంస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక కీలక అంశాలు, కీలక భావనలు మనకు ఈ సమాజంలో ఉంటాయి. దీనిని సమాజ శాస్త్రంలో ఒక కీలకమైనటువంటి అంశాలుగా మనం గుర్తించి నిత్యం దానిని చదువుతూ ఉంటాం. కావున మిత్రులారా, మనము ఈ వీడియోలో అంటే ఈ లెసన్ లో, ఈ రోజు పాఠ్యాంశంలో ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. మనము వచ్చే వీడియోలో ఇంకా మరింత లోతైన విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.